Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కష్టాలు కన్నీళ్లు అనే వాటిని కారణాలుగా చెప్పకుండా ఎదురైన అవరోధాలన్నిటినీ దాటుకుని సినిమా మీద ఉన్న పిచ్చితో ప్రేమతో ముందు పేపర్ రేడియో టీవీ ఇవన్నీ దాటుకుని వెండి తెర మీదకి వచ్చిన ఒక వ్యక్తి నా ముందు ఉన్నారనమాట. హాయ్, నీ ఆడిషన్ చూసానయ్యా, చాలా బాగా చేసావు. నువ్వు చేసే ఆడిషన్ చూసి బీపీ ఎక్కువైపోయి ఉప్పు చూడ కూడా తాగవలసి వచ్చింది. సో ఇప్పుడు రోజులు చాలా మారిపోయినాయి. 3 దశాబ్దాల నుంచి చూశారు. సో మొదటి సినిమా ఎప్పుడు సార్? లైఫ్లో వైఫ్ అని 92లో స్టార్ట్ చేశారు. దానికి ముందు స్టేజ్ ప్రోగ్రామ్స్, నాటకాలు. మొదటి అడిగి ఎక్కడ పడింది అసలు? మా ఊర్లో ప్రజానాట్య మండలి సిపిఐ సిపిఎం భావజాలం. ఆ రోజుల్లో కూలీ రేట్లు పెరగాలని వాళ్ళ కోసం స్క్రిప్ట్ రాసి, సో అక్కడ నుంచి చాలా బాగుందని చెప్పేసి నా మైండ్లో అప్పుడే నాటుకుపోయింది. తెలియకుండానే మీలో ఆ భావజాలాలు ఉండే ఉంటాయి. మాకు ఏదన్నా అవమానం జరిగినప్పుడు బాధ తినేదానిలో ఈ ఉంటాయండి. 100% సెటప్స్ చేంజ్ ఉంటాయి. ప్రతి ఒక్కరు సమానమే అనేది ఉండేది. మరి సినిమా ఇండస్ట్రీలో అది వర్తించదండి? అది వర్తించదు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేశారు. నుంచి వస్తుంది, ఇప్పుడే కాదు, ఇది 30 years నుంచి అలాగే ఉంది. అవమానం తప్ప ఏం లేదు. వచ్చా ఫ్యాషనో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంజనీరింగ్ కూడా డిస్కంటిన్యూ చేసి సినిమా మీద ఫ్యాషన్ తోటి వచ్చాను. దీన్నే నమ్ముకున్నాను, అన్నీ వదిలేసుకున్నాను. ఆల్ సాక్రిఫైస్. సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి అనేది, దానికోసం బతుకుతున్నాం. నమస్కారం, కృష్ణానగర్ కథలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో కష్టాలు కన్నీళ్లు అనే వాటిని కారణాలుగా చెప్పకుండా ఎదురైన అవరోధాలన్నిటినీ దాటుకుని సినిమా మీద ఉన్న పిచ్చితో ప్రేమతో ముందు పేపర్ రేడియో టీవీ ఇవన్నీ దాటుకుని వెండి తెర మీదకి వచ్చిన ఒక వ్యక్తి నా ముందు ఉన్నారనమాట. సుమారు 70 నుండి 80 సినిమాలు ఇప్పటికి చేశారు. ఆయన పేరే శ్రీనివాస్ గారు అనమాట. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నాం. సో ఏంటి సార్ పిల్లుట్ల శ్రీనివాస్ అండి? పిల్లుట్ల శ్రీనివాసరావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఛానల్కి, బత్తుల ప్రసాద్ గారికి, దర్శన్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్ఫుల్ టు. ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్టులు మేము, అంటే ఎన్ని సినిమాలు చేసినా మాకు గుర్తింపు అనేది ఇండస్ట్రీలో ఇంకా అది ఆ బ్రేక్ రాలేదు. సో దానికోసం ప్రయత్నంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి మీరు మీ తెర మీద చిన్న చిన్న పాత్రలే, చిన్న చిన్న కథలే మీవి, కానీ తెర వెనక మీ కథలు చాలా పెద్దవి. ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరికి కూడా అంత అనుభవం లేదు, అందుకని మిమ్మల్ని పిలుస్తున్నాం అనమాట. సో మన కార్యక్రమం ఉద్దేశమే అది. సంతోషం, చాలా హ్యాపీ. మాకు మీ ఛానల్ ద్వారా ప్రమోషన్ వస్తుంది, చూడాలి, మాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రోజులు చాలా మారిపోయినాయి. మీరు దశాబ్దాలుగా చూస్తున్నారు, అంటే 2 దశాబ్దాలన్నా చూసుంటారు సినిమా ఎలా ఉంది, సినిమా రంగం ఎలా ఉంది. 3 దశాబ్దాల నుంచి చూసారు. సో మొదటి సినిమా ఎప్పుడు సార్? లైఫ్లో వైఫ్ అని 92లో స్టార్ట్ చేశారు. సినిమా 94 అట్లా రిలీజ్ అయింది. రమేష్ రాజా గారు డైరెక్టరు, ఏవిఎస్ తనికెల బాణ గారి కాంబినేషన్. ఫస్ట్ క్యారెక్టర్ రామానాయుడు స్టూడియోలో ఒక పోలీస్ స్టేషన్ సెట్లో జరిగింది అనమాట. ఏంటి లైఫ్లో వైఫ్ అంటే అప్పటికి వైఫ్ వచ్చారండి మీ లైఫ్లోకి? అప్పటికి లైఫ్ రాలే. 95 నా మ్యారేజ్. లైఫ్లో వైఫ్ సినిమా, ఆ సినిమాతోటి అరంగేటం ఈ సినిమా. దానికి ముందు స్టేజ్ ప్రోగ్రామ్స్, నాటకాలు, దూరదర్శన్ సీరియల్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ మూవీ మాత్రం అదే అనమాట. సో మొదటి అడుగు ఎక్కడ పడింది సార్? అంటే మీరు పేపర్లో, పత్రికా రంగంలో పనిచేశారు, రేడియో రంగంలో పనిచేశారు, టీవీ సీరియల్లో నటించారు, ఇప్పుడు సినిమాలకి ఆఖరికి వెండి తెరపైకి వచ్చారు. సో మొదటి అడుగు ఎక్కడ పడింది అసలు? మొదటి అడుగు అంటే అది యాక్చువల్గా నాకు నేటివ్ ప్లేస్ వచ్చేది మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, ముదిగొండ మండలం, బాణాపురం విలేజ్ అని. మా ఊర్లో ఈ ప్రజానాట్య మండలి సిపిఐ సిపిఎం భావజాలం ఎక్కువ, కమ్యూనిస్ట్ విలేజెస్ అవి. ఆ రోజుల్లో కూలీ రేట్లు పెరగాలని అందరూ ఉద్యమాలు చేస్తున్న టైంలో సాయంత్రం కాస్త వాళ్ళ కోసం స్క్రిప్ట్లు రాసి ఈ భూస్వాములు ఎలా అణగదొక్కబడుతున్నట్టు అణగారిన వర్గాల మీద రాసేటువంటి స్క్రిప్ట్లో వాళ్ళు నటించి మమ్మల్ని ఇంప్రెస్ చేసేవాడు ఆడియన్స్ని. సో అక్కడ నుంచి చాలా బాగుందని చెప్పేసి నా మైండ్లో అప్పుడే నాటుకుపోయింది. దాని తర్వాత సిటీకి వచ్చినాక స్టేజ్ నాటకాలు రిహార్సల్ చేయటం, ఇక్కడ సెక్రటరియట్ ఎంప్లాయీస్ తోటి రవీంద్ర భారతి, త్యాగరాయ సభ ఆ నాటకాలు చేసిన తర్వాత దాంతోపాటు కొంచెం సినిమా వైపు ఇంట్రెస్ట్ చూపించడం. ఇప్పుడు మొబైల్స్ లేవు కదా, రోజు వెళ్ళే అవకాశాల కోసం తిరగటం. మిత్రుడు ఈ లైఫ్లో వైఫ్ అవకాశం వచ్చింది. సో అట్లా
స్టార్ట్ అయిన కెరియర్. ఇప్పుడు ఇది ఫస్ట్ వైఫ్ అంటారేమో ఇంకా మీ నటన. ఫస్ట్ వైఫ్ మీ భార్యతో కూడా ఇలాగే చెప్తారేమో నా ఫస్ట్ వైఫ్ నటనే అని చెప్పి, ఎందుకంటే ముందు వచ్చింది కదా. అంతే కదా, అంతే. ఇప్పుడు ఇంకా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాము. ఇంతకుముందు అన్నా కాస్త ఉద్యోగం అని అదని ఇదేం చేసుకుంటూ ఫ్యామిలీని ఫీడ్ చేయడం కోసం ఇప్పుడు ఫుల్ టైం దీని మీదనే ఉన్నాము. అంటే మీరు ఒక అంటే తెలియకుండానే మీలో ఆ భావజాలాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు మావోయిస్టులు అనకూడదు కానీ విప్లవకారుల భావజాలాలు ఉంటాయి. ఉన్నాయి, ఎందుకంటే అవి రెగ్యులర్గా మేము సినిమాలో ఇంకా అంటే మాకు ఏదన్నా అవమానం జరిగినప్పుడు బాధ అనిపిస్తుంటుంది. అంటే అది సినిమా ఇండస్ట్రీకి వచ్చాము, ఇక్కడ మనల్ని ఎవరు ఒక ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఒక మేకప్ వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే సిస్టమ్ వెళ్ళి మేకప్ వేసుకొని రాండి అంటారు. అక్కడికి వెళ్తే మేకప్ వాళ్ళు వేయాలిగా, వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. కరెక్ట్. ప్రొడక్షన్ వేరే టిఫిన్ చేసి రండి అంటారు. టిఫిన్ వాళ్ళకి తెలియదు, ప్రొడక్షన్ వాళ్ళకి ఇతను ఏ ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టా, కంపెనీ ఆర్టిస్టా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఇతనికి ఎక్కడ పెట్టాలి సెటప్, మనం ఎక్కడ కూర్చోవాలి అనేది మన కొత్త వాళ్ళకి మనకి ఇంటిమేసి తక్కువ కదా. ఇప్పుడు తినేదానిలో ఈ ఉంటాయండి, ఎవరి అంతస్తుకి ఏం పెట్టాలి, ఎవరి క్యారెక్టర్కి ఏం పెట్టాలని 100%. జూనియర్స్కి సపరేట్ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపరేట్ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్ సపరేట్ ఉంటుంది. తర్వాత మెయిన్ లీడ్ వాళ్ళకి ఆల్రెడీ క్యారేజీలు వెళ్ళిపోతాయి. సో అది ఫుడ్ సెక్షన్. అంటే నేను అనుకునేది మెయిన్ లీడ్ మినహా మిగిలిన వాళ్ళకి ఆల్మోస్ట్ సుమారు ఇంచుమించు అదే ఫుడ్ ఉంటుంది, అదే ఆహారం ఉంటుంది. ఉంటుంది, సెటప్స్ చేంజ్ ఉంటాయి అనమాట. కూర్చునే ప్లేసులు, వడ్డించే విధానం, తర్వాత వాళ్ళకి ఒక సెటప్, వీళ్ళకి ఒక సెటప్ ఉంటుంది. ప్రొడక్షన్ చీఫ్ అనే అతను ఉంటాడు, అతను డివైడ్ చేసుకొని ఎవరు ఇతను, ఏ ఆర్టిస్టు, ఎక్కడ కూర్చోవాలి, అట్లా 4 రకాల సెటప్స్ ఏర్పాటు చేస్తారు. ఆ సెటప్లో ఎవరి తగ్గట్టు వాళ్ళు వెళ్ళి అక్కడ భోజనం ఫినిష్ చేసుకుని రావాలి. అంటే ఇప్పుడు మన స్కూల్ విధానం పాఠశాలలో ఏమని నేర్పించేవారంటే అందరూ ఈ ఫాదర్స్తో పేరెంట్స్తో సంబంధం లేదు, వాళ్ళ వృత్తితో సంబంధం లేదు, అందరూ యూనిఫామ్ వేసుకుని అందరూ ఒక చోట కూర్చుంటారు. యూనిఫామ్ లేని రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు సమానమే అనేది ఉండేది. మరి సినిమా ఇండస్ట్రీలో అది వర్తించదండి? అది వర్తించదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జూనియర్స్ ఒక 1000 మంది కావాలి, ఆ 1000 మంది క్రౌడ్ వస్తారు, సో వాళ్ళకి మెయింటైన్ చేయడం కష్టం. సో వాళ్ళకి ఒక సెటప్. తర్వాత కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకు ఒక సెటప్. అట్లా డిఫరెంట్ కేటగిరైజ్ ఫస్ట్ నుంచి వస్తుంది, ఇప్పుడే కాదు, ఇది 30 years నుంచి అలాగే ఉంది. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చాయిగా, రోజు మినిమం 1000 మంది ఆర్టిస్టులు, 2000 మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో దానివల్ల వాళ్ళు క్లాసిఫికేషన్, ఈ ప్రొడక్షన్ టీం అనేది బాగా యాక్టివ్గా, అది ఎక్కడే ఇబ్బంది వచ్చినా మళ్ళీ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం వస్తుంది. అందుకని దాన్ని అక్కడ ప్రశాంతంగా అలా చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడిపోయాం మేము. ఇవాళ ఎవరి మీద కంప్లైంట్ చేసేది లేదు, అలవాటు పడిపోయాం. సో మీ భావాన్ని ఇదర్ రాయడం ద్వారా లేదంటే నటన ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు అంతే. అంటే ఇప్పుడు మీరు వ్యక్తపరిచేదంతా కూడా వేరే వాళ్ళ భావజాలాలు, అంటే బికాజ్ మీరు యాక్టర్ కాబట్టి ఎవరో రైటర్ రాసింది, ఎవరో డైరెక్టర్ చెప్తుంటే, యాక్షన్ చెప్తుంటే మీరు చేస్తున్నారు, పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు మీ మొదట్లో కూడా కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు. సో ముందు మీరు కూడా రాతల నుండి వచ్చారు కాబట్టి, మధ్యలో రాతలు ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడు అనిపించలేదంటే నేను సినిమా రాయాలి, నేను ఒక సినిమా తీయాలి అని ఎప్పుడు అనిపించలేదండి? అనిపించేది. పెన్ను ముందుకంటే కొంతవరకు వెళ్ళిన తర్వాత బ్రేక్ పడేది. అంటే రైటర్కి బేసికల్గా ఫస్ట్ నుంచి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఏదైనా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలన్నా, ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా, అంటే స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఒక క్యారెక్టర్ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, ఆ మధ్యలో ఆడియన్స్కి మనం ఏం చూపిస్తున్నాం అనేది రావాలి. అది రైటర్ ఇట్ సెల్ఫ్ బిగినింగ్ నుంచి అతనికి ఐడియాలజీ ఉంటుందో అతను రాయగలుగుతాడు, ప్రాక్టీస్లో ఉంటాడు. మేమేంటంటే రైటర్ ఇచ్చిన డైలాగ్ని చెప్పడం వరకే మా పని. సో అది ఏ ఎక్స్ప్రెషన్లో చెప్పాలి, అది ప్యాథటిక్ చెప్పాలా, లేకపోతే కామెడీయా, లేకపోతే హర్రరా, అది నవరసాలు ఉంటాయి కదా, ఆ బేస్లో మేము ఏదైనా ఒక డైలాగ్ తీసుకొని వాళ్ళు ఇచ్చింది ఆ మాడ్యులేషన్ తగ్గట్టు, ఆర్టిస్టులు తగ్గట్టు మేము ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీని మీదనే మాకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. రైటింగ్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది కానీ అంత సీరియస్గా మనం చేయలేము. యాక్చువల్గా మనకు అది ప్రాక్టీస్ ఉండాలి బాగా, అంత ఈజీ కూడా కాదు. సో ఇప్పుడు ఆడిషన్స్లో మీకు చెప్తా ఉంటారు కదా కొన్ని సందర్భాలు ఎలా అని? ఆడిషన్స్లో చెప్తారు. ఆడిషన్స్లో ఏం చెప్తారంటే పిలుస్తారు, జనరల్గా మేము అటెండ్ అవుతాం. పిలిచినాక మీకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, చేయండి అంటారు. లేదంటే వాళ్ళకి నచ్చింది అనుకోండి, మా దాంట్లో ఈ క్యారెక్టర్ ఉందండి, ఇలా సిచ్యువేషన్ ఉంది, దీన్ని మీరు ఎలా చెప్తారు, మీ ఓన్గా చేసుకొని చెప్పమంటారు. దానికి ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆర్టిస్ట్ సెటిల్ అయితే రాసుకుంటారు, మళ్ళీ ఫోన్ చేస్తారు, డేట్స్ ఇస్తారు, షూటింగ్ అయ్యి. అది సిస్టమ్, న్యాచురల్ ప్రొసీజర్, అది జరుగుతూ ఉందండి. అట్లా ఉంటుంది ఆడిషన్ సిస్టమ్. సో ఇప్పుడు లైఫ్లో వైఫ్ అయితే మీకు ఏ ముద్ర ఇచ్చిందండి? అంటే అది చూడడానికి అది కామెడీ సినిమా అని అర్థమవుతుంది, నరేష్ గారు కాంబినేషన్లో సినిమా అంటే. ఎవరెవరండి మీ కాంబినేషన్ అప్పుడు? ఏవిఎస్ గారు, తనికెళ్ళ బండి గారు. మొత్తం ఇంకా కామెడీ అనే ముద్ర మీ మీద పడిపోయింది. అవును. అక్కడ నుంచి అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అని బ్రహ్మాండంగా కాంబినేషన్ చేశాను. తర్వాత అహోబ్రహ్మ శిష, ఆషాఢం పెళ్లి కొడుకు పద్మనాభం గారి కాంబినేషను. ఆలి అంత అప్పటివరకు కామెడీ సీన్సే జరిగాయి. తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా
ఇప్పుడు అందరం ఒకే రకంగా చూడరుగా డైరెక్టర్ చూసే విధానం అంటే ఒకళ్ళు కామెడీగా చూస్తారు, ఒకళ్ళేమో ఒక సీరియస్ ఫాదరు, లేకపోతే ఒక స్ట్రగుల్ ఫాదరు, ఏదైనా ఒక డిఫరెంట్ వేలో చూసేటువంటి విధానాన్ని బట్టి మనకు వచ్చే క్యారెక్టర్ ఏది ఉందో అది చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ కామెడీ చేసాం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్కి చేసాం. డిఫరెంట్ ఆ స్క్రిప్ట్లో మనకి మన ఏజ్కి, మన ఫేస్కి, మన బాడీ లాంగ్వేజ్కి సరిపోయే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వీఆర్ రెడీ టు వర్క్. ఎందుకంటే బేసికల్గా మేము స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి సో మాకు ఇబ్బంది ఏం లేదు. డైలాగులు మోనోలాగులు చెప్పడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మేము ప్రాంప్టింగ్ కూడా లేకుండా చెప్తాం. అది అలవాటు అయిపోయింది కదా దాదాపు. వాళ్ళని చూసి కొంతమంది ఏమైనా మీకంటే పెద్ద నటులు ఉండొచ్చు, అంటే హోదా పరంగా మేబీ లీడ్ ఆ క్యారెక్టరైజేషన్ పరంగా మీరు ఫాదర్ క్యారెక్టర్ అనుకోండి, హీరో క్యారెక్టర్ ఉండొచ్చు, బట్ మీలా డైలాగులు చెప్పలేకపోయిన సందర్భాలు ఉంటాయి. కొంచెం వాళ్ళు తడబడినా వాళ్ళ టేకులు వచ్చినా మీ వాళ్ళ టేకులు రావు ఎక్కువ. సో అలాంటి సందర్భాలు ఉన్నాయండి? ఉన్నాయి చాలా. ఎప్పుడైనా అన్నారా ఎవరన్నా మిమ్మల్ని, అంటే పేరు చెప్పకపోయినా పర్వాలేదు, అన్నారా నేను మీలా డైలాగ్ చెప్పలేను 2-3 సార్లు అని చెప్పి? అంటే డైలాగ్ వాళ్ళు చెప్పకపోయినా అంటే వాళ్ళు మన ముందు ఒప్పుకోరు, డైరెక్టర్ గారు ఇంకో టేక్ తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి వేరే రకంగా ఆ క్యారెక్టర్కి వచ్చి ఉంటారు. ఆ సీన్ పండాలి కాబట్టి ఇంకో 2-3 టేకులు ఎక్కువ అవుతాయి. మాకైతే ఇబ్బంది లేదు. మొన్న గుణశేఖర్ గారి సినిమా చేసాం యూఫోరియాలో, ఒకే డైలాగ్ని 5 యాంగిల్లో తీసుకున్నారు. మరి ఎక్కడ ప్రాంప్టింగ్ చెప్పలేదు. అది ఒక 1000 మంది మన డైలాగ్ చెప్తుంటే చూస్తూ ఉంటారు. సో అది సినిమా మనకి ఇదైంది అనుకోండి, డైలాగ్ బాగా చెప్తాడు, ఇంకోసారి పిలవడానికి మనకు అవకాశం ఉంది. సో అందుకని పెద్ద డైరెక్టర్లు, పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో డైలాగ్ చెప్పే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు కారణం. అందుకని మనం స్టేజ్ నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి డిక్షను, ఆ లాంగ్వేజ్, ఇప్పుడు స్లాంగ్స్ వచ్చాయి, తెలంగాణ స్లాంగ్ అని, రాయలసీమ స్లాంగ్ అని, డిఫరెంట్ స్లాంగ్స్ వచ్చాయి. ఇంకా ఆర్టిస్ట్కి ఏదైనా ఒకటే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లోనే ప్రతిఘటన సినిమాలో తెలంగాణ స్లాంగ్ చెప్పారు. మొన్న కూడా ఆయన అన్నారు కదా, తెలంగాణ వాళ్ళు నన్ను అభిమానించారు, వాళ్ళు నన్ను ఆదరించారు, ప్రతిఘటన సినిమాతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ఆర్టిస్ట్కి ఏ స్లాంగ్తో పని లేదు. వీళ్ళు అడుగుతారు ఇప్పుడు ఏమంటే మేము తెలంగాణ స్లాంగ్తో చేస్తున్నాము, తీయండి, ఏమవుతుంది ఆంధ్ర స్లాంగ్తో. ఇప్పుడు రాయలసీమ, ఈస్ట్ గోదావరి మాట్లాడుతాం అని అంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ స్లాంగ్ వచ్చింది కాబట్టి తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఈజీ అవుతుందని. ఇంతకుముందు బాగా అంటే ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఆ స్లాంగ్ రావడానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్యూర్ తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమాలు ఎక్కువ జనరల్గా, అండ్ అన్ని సినిమాలు చేస్తున్నాడు. సో ఆర్టిస్ట్కి అది ఏముండదండి, అది వాళ్ళు ఏది ఇచ్చినా చేయాలంతే తప్ప. సో ఇప్పుడు మీలో ప్రశ్నించే తత్వం ముందు నుంచే ఉంది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు పేరు తెచ్చారు కాబట్టి ఆయన బయటకి ప్రశ్నించారు. అంటే ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఆయనకి క్యారెక్టర్లకి ఎక్కడ కొదువు లేకపోయినా తెలుగు వాళ్ళని మాత్రమే తీసుకోండి అని చెప్పి మంచిగా ఫైట్ చేశారు. దానివల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయాయని విన్నాం. మీరేమైనా విన్నారండి అప్పుడు? అవును, అయినా ఆయన 4 భాషలో చేసాడు, 750 సినిమాలు చేశాడు. ఆయన కూడా ఆ రోజు అది ఏమి అందరికీ తెలుసు, ఆయన భీష్ముడు లాంటి వాడు నటనలో. ఆయన చూసి మేము అంతా ఇన్స్పైర్ అయ్యాము. సో అందుకంటే మహానుభావుడు అండి. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు అంటే చాలా మంది చెప్పింది ఏంటంటే కోట గారు చనిపోవడం వల్ల ఒక పెద్ద కోట, కంచు కోట లాంటిది కూలిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది అన్నారు. 100% నటనలో మెళుకువలండి. అంటే ఇది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు. అహనా పెళ్ళంట సినిమా కానీ ఇవాళ మొన్న టీవీలో వస్తే చూసాం, అది ఎప్పుడో సినిమా. ఆ సినిమా ఎంత ఎంజాయ్ చేశారో మనకు తెలుసు, చిన్న కాన్సెప్ట్ తీసుకొని. సో ఒక ఈవి సత్యనారాయణ గారి సినిమా తాళి, ఇట్లాంటి సినిమాలు ఏదో. సో ఆయన నటన ఆయనకే అది. ఒక విలన్ కానివ్వండి, ఒక కామెడీ విలన్, ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏది తీసుకున్నా చాలా 100% ఆయన న్యాయం చేసినటువంటి ఆర్టిస్టు. తమిళ్లో కూడా చేశారు ఆయన. సో ఆయన అందరికీ స్ఫూర్తి అండి. మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ కోట శ్రీనివాసరావు గారు. ఆయన ఇన్స్పైర్ అవుతాం, మేము ఆయన సినిమాలు చూస్తాము. ఆయనే మాకు బాబుమోహన్ గారు కానీ. సో అది ఆయన మహానుభావుడు అండి. అంటే ఆయన కోట గారు ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవటం. సో వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. ఓకే, అంటే ఇప్పుడు మీలో నటుడు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కోట గారి గురించి మీరు భలే వర్ణించారు. అంటే రకరకాల క్యారెక్టర్లు చేశారు, ఎవరు చేయలేరు ఈ రోజుల్లో అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు మీలో కూడా డైరెక్టర్లో స్టార్టింగ్ కామెడీగా చూసిన వాళ్ళు కొంతమంది, కామెడీ యాక్టర్ అయినా ఇంట్లో కామెడీ యాంగిల్ బాగుందని చూసిన వాళ్ళు కొంతమంది, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తించిన వాళ్ళు కొంతమంది, మంచి మంచి రోల్స్ ఇచ్చారు. మేబీ కొన్ని ఎమోషనల్ ఉండొచ్చు. సో మీలో ఉన్న నటుడికి ఏది బాగా ఇష్టం? అంటే జనరల్గా నేను ఎక్కువ కామెడీ ఇష్టం అండి నాకు. బట్ నేను కామెడీ అంటే ఎవరు నమ్మరు యాక్చువల్గా. నాకు ఇష్టం సీరియస్గా ఉంటారు, సీరియస్గా. మొన్న సకల గుణాభిరామ సినిమా వచ్చింది, వెలిగొండ శ్రీనివాస్ గారు డైరెక్టర్. చమక్ చంద్రతో పోటీ పడే వేషం. చమక్ చంద్ర ఒక 1000 ఎపిసోడ్లు జబర్దస్త్లో చేశాడు. నేనే జబర్దస్త్ చేయలేదు. నేను బేసికల్గా స్టేజ్ ఆర్టిస్ట్ని. ఇద్దరం పెద్ద సీను
బ్రహ్మాండంగా ఇద్దరం పోటీ పడి చేసాం, బాగా పండింది. సో అంతే, ఆర్టిస్ట్కి ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అక్కడ ఆ ఇచ్చిన స్పాన్లో కరెక్ట్గా చేశాడా లేదా, ఆడియన్స్ మెచ్చుకున్నారా లేదా, ఫన్ వచ్చిందా లేదా, ఫన్ జనరేట్ అయిందా అనేది ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్. సో కామెడీ ఇష్టం. కొన్ని ఇప్పుడు మధ్య ఫాదర్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి నా ఏజ్ గ్రూప్కి. ఫాదర్ క్యారెక్టర్ మేము ఫేమస్లో హీరో ఫాదర్ చేసాం. ఇంటింటి రామాయణంలో ఒక విలేజ్ ఊరి పెద్దలాగా చేసాం. ఇప్పుడు సకల గణాబ్రాహ్మ చెప్పాం కదా. ఇప్పుడు రాబోతున్న యూఫోరియాలో ఒక ఫాదర్, అంటే బాధపడేటువంటి ఫాదర్, పిల్లలు ఎలా చెడిపోతున్నారు, ఆ రిఫ్లెక్షన్ సొసైటీ మీద ఎలా పడుతుంది అనేటువంటి సినిమా మొన్న యూఫోరియా చేసాం. నక్కిన త్రినాథరావు గారిది కొంచెం కామెడీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద సినిమా జరుగుతూ ఉంది. కేల్కతం దర్వాజా బంద్ అని సన్నీ పిళ్ళై వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అది కొంచెం ఫన్ క్యారెక్టర్. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేస్తూనే ఉన్నాను. ఏది బ్రేక్ వచ్చేదాకా మనకి ఈ ఆర్టిస్ట్ అని ముద్ర పడదండి. అది వచ్చిందా, మనకి ఆ క్యారెక్టర్ వచ్చిందా, చేసామా, మెప్పించామా, చాలా. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో లైఫ్లో వైఫ్ సినిమాలో మంచి కాంబినేషన్ చెప్పారు, మీ పక్కన తనిఖీల భరణి గారు, ఏవిఎస్ గారు, వీళ్ళందరూ. మీకు దాని తర్వాతే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ఇలాంటి సినిమాలు అన్నీ చెప్తున్నారు. మీకు అపాటికే ఒక ముద్ర పడిపోయి ఉండాలి, అంటే ఒక మార్కు రావాలి ఈయన. బికాజ్ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళందరూ మంచి మంచి వద్దండులే కాబట్టి చూసిన వెంటనే ఈయన కూడా అద్భుతమైన నటుడు అని ఒక మార్కు పడి మీకు ఒక సెపరేట్ ట్రాక్ ఎప్పటికి ఒక ఐడెంటిటీ వచ్చేయాలి. ఎందుకు రాలేదంటారు ఈ మధ్యలో? అది అనుకున్నాం. అట్లాగే ఆషాఢం పెళ్లి కొడుకుతోటే సినిమా ఏమైందంటే మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి థియేటర్లో చూశారు. ఆషాఢం పెళ్లి కొడుకులో సోలో సీన్ అనమాట. అది శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ పిక్చరు. డమరకు రాజమండ్రి వెళ్ళాను, తీసుకెళ్ళి చేశారు సినిమా. మా ఫ్రెండ్స్ చూసి ఇంకేంటి మావా ఈ సినిమాతో నువ్వు నీ లైఫ్ మారిపోతుంది అది అన్న. నేను ఇంకా థియేటర్లో చూద్దాం అనుకున్నాను. కట్ చేస్తే మెయిన్ సీనే కట్ అయిపోయింది. అది ఈ మధ్య యూట్యూబ్లో వెతికితే దొరికింది. సో ఆ రోజుల్లో ఆ సీన్ రావటం, అంత మంచి సీన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న డిస్కషను, విలేజ్ బేస్ చేసుకున్నటువంటి సీన్, అది చాలా ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట. అట్లాంటి సీన్ కట్ అయిపోతే ఇంకేమో మనకు డిసప్పాయింట్మెంట్. మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఇక తర్వాత దీనికి దానికి కుదరదు, మళ్ళీ జాబ్స్, మళ్ళీ ఫ్యామిలీ, ఉద్యోగం, ఫ్యామిలీ, మళ్ళీ ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి కావాల్సిన ఆర్టిస్టులు వాళ్ళు వెతుక్కుంటారు. ఇక్కడ ఎవరి సర్కిల్ వాళ్ళకు ఉంటుందండి. సరే మనకి ఏదైనా ఒకటి అరా ఇచ్చేస్తే ఆ వేషం లెంత్ క్యారెక్టర్ అయి ఉండాలి, ఎడిటింగ్లో పోకుండా ఉండాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి, పేరు రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక మనిషికి రికగ్నిషన్ రావడం కోసం ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. సో అవి నాకు వస్తున్నాయి, క్యారెక్టర్లు వస్తున్నాయి. బట్ ఆ సినిమాలు హిట్, ఇది చెప్పే కదా, ఆ బేసిస్లో నేను వెనకబడ్డానేమో అనిపిస్తుంటుంది. అది కరెక్ట్. సో ఇప్పుడు అందరిది కూడా ఈ సినిమా పిచ్చి, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రేమ కథలు లాంటివి. కాకపోతే మీలాంటి వాళ్ళు ఏంటంటే వన్ సైడ్ లవ్ స్టోరీ లాంటివి. అంటే మీరు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, అటు నుంచి ఎక్కువ అవుట్పుట్ రావట్లేదు, రెస్పాన్స్. మేబీ ఒక ఫ్రెండ్ కేటగిరీలో పెడతా ఉంటారు చూడండి కొంతమంది అమ్మాయిలు. మిమ్మల్ని సినిమా అనేది అలా పెట్టి జస్ట్ ఒక్కొక్క రోల్ ఇస్తుంది, మిమ్మల్ని సంతృప్తి పరిచి పంపించేస్తుంది. బట్ లాస్ట్ వరకు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది మాత్రం చాలా ఈజీగా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా రోజులు కాబట్టి, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ కాబట్టి సింపుల్గా అంటే ప్రపోజ్ చేసినట్టు యాక్సెప్ట్ చేసే రోజుల్లోకి వచ్చేసారు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే చాలా సులువుగా సినిమాల్లోకి వచ్చి, అంటే వాళ్ళకి విలువ తెలియదు అని మనం అనలేము, ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఇప్పుడు మనం కష్టపడి తెచ్చుకున్న దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సార్. సులువుగా వచ్చిన దానికి విలువే ఉంటుంది. ఇప్పుడు అలా తెచ్చేసుకుంటున్నారు చాలా మంది. మీకు ఎప్పుడైనా బాధ వేస్తుంది ఇలాంటివి చూసినప్పుడు, రోజులు ఎంత మారినప్పుడు? అంత కొత్త పిల్లలు వచ్చారు, ఐటీ నుంచి వస్తున్నారు, వాళ్ళకి మాకు ఏజ్ గ్యాప్ ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేస్తారు? వాళ్ళు డైరెక్ట్గా మాతో అప్రోచ్ అవ్వడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాస్టింగ్ కాల్ పెడతారు, మేము వెళ్తాం. అక్కడ ఎవరో ఆఫీస్ ముందు ఒక బాయ్ కూర్చొని రాస్తాడు, ఏమండి మీరు ఇంతకుముందు నటించారా అని అడుగుతారు. అరే 60-70 సినిమాలు చేసాం, మళ్ళీ నటించాడు అని అడుగుతున్నారు. వెళ్తే అవమానం తప్ప ఏం లేదు మనకి. నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో 8 సంవత్సరాల మంచి ఉన్నాడని వాళ్ళు తెలుసుకోగలిగి అడిగి వేషం ఇస్తే అది ఒక సంతోషంగా ఉంటుంది. ప్రతి సినిమాకి ప్రతి ఇల్లు మొత్తం దొక్కాలంటే మనకి బాధే కదా. సో అందుకని మేము వెళ్ళడానికి కూడా, ఈ మధ్య ఆడిషన్స్ వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒక పక్క మనకి మళ్ళీ మంత్ అయ్యేసరికి రెంట్స్, ఇవన్నీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని ఉంటాయి కదా. సో ఇటుపక్క ఈ వేషాల మీద ఆధారపడితే చేసిన వేషాలకి డబ్బులు రాకపోవటం, ఇవన్నీ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే కొంచెం బాధాకరంగానే ఉంది, కొంచెం ఎంకరేజ్మెంట్ లేదు. ఏమన్నా మనం ముందు ఏమన్నా వస్తుందేమని ఎక్స్పెక్టేషన్. అంతే పాజిటివ్ థింకింగ్ మనం అంతే చేసేది లేదు, అన్నీ మన మంచి కోసం అని అనుకుంటాం వెళ్ళటం ముందుకి. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ, ఇది చేస్తూ, ఇదన్నీ చేస్తూ, ప్రేమ అయితే ఎప్పటికీ చావదు అని మనం పోవాలి, కానీ ప్రేమ అయితే పోదు కదా ఒకసారి వచ్చిందంటే. సో మీకైతే వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేయలేం. కానీ ఎప్పుడైనా
జేబులో 10 రూపాయలు కూడా లేని రోజు ఏమన్నా చూసారా సార్? అయ్యో ఎన్నోసార్లు. అంటే బస్సు ఛార్జెస్కి లేకపోతే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా టైంకి, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంకా రావట్లేదు, తర్వాత అయిపోతే లంచ్ టైం అయిపోయేసరికి లంచ్ చేయాలి కదా, లంచ్ చేయాలంటే మరి మినిమం ఏదో ఉండాలి కదా. ఆ రోజుకి లంచ్ క్లోజ్ చేసుకునేవాళ్ళం, ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సరే ఈ రోజు గడిచిపోయిందిలే, రేపు ఏదైనా మంచి రోజు వస్తుంది మనకి. అప్పుడే ఇవన్నీ లేవు కదా, ఈ మొబైల్స్ లేవు. రామానాయుడు స్టూడియో నుంచి అన్నపూర్ణ స్టూడియోకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అన్నపూర్ణ స్టూడియో నుంచి ఒకసారి అక్కడ ఓపెనింగ్ అని తెలుసు, లేకపోతే మా ఏంటంటే మార్నింగ్ షూటింగ్స్ ఉంటాయా సాయంత్రం షూటింగ్స్ ఉంటే తెలియదు మనకి. వెళ్ళిపోయేవాళ్ళం మార్నింగ్. ఎవడన్నా ఆర్టిస్ట్ రాకపోతే అరే వచ్చాడు కదా ఇతను, అప్పుడు ఏం మొబైల్స్ లేవు కదా, ఆ ఫోన్ కమ్యూనికేషన్ లేకుండా ఊర్లో ఉండి రాలేదు అనుకో, అట్లా కూడా కొన్ని క్యారెక్టర్లు చేసాం. సో ఆ ఇబ్బంది అప్పుడు ఉండేది. సో దాని నుంచి కొంచెం బయటపడ్డాం. ఇప్పటికీ మా మిత్రులు కూడా, మేము స్ట్రగుల్ అవుతున్నాం, వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. మరి దీనికి ఎప్పుడు సొల్యూషన్ వస్తుందనే తెలియదు. సో మాతో పాటు మాలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే సక్సెస్ అవుతున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ టైం లాగానే మాకు కూడా టైం వస్తుందని వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు మీ స్నేహితులు కొంతమంది చూసుంటారు, మీతో పాటు ఫెలో యాక్టర్స్ ఉంటారు కదా, ట్రావెల్ అయ్యారు. ఎవరి జీవితం అయినా మీకు ఇన్స్పైరింగ్గా అనిపించిందా? అంటే మీరు ఒకవేళ లోలో ఉంటారు, ఒక్కొక్కసారి మోటివేషన్ ఉండదు, లేవాలని అనిపించదు, వెళ్ళాలని అనిపించదు. ఎందుకంటే అవమానాలు, అంటే మనం కష్టపడిన దానికి ప్రతిఫలం రాకపోతే ఎక్కడైనా బాధే కదా సార్. మన దానికి వస్తేనే మనం రేపొద్దున మళ్ళీ నవ్వుతూ పని చేయగలుగుతాం. రాలేని రోజు లో మోటివేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు మీ తోటి నటుల్లో? అదే ఇప్పుడు మనకి మిత్రులు ఉన్నారు, జొన్నలగడ్డ అని, ధూళిపాళ్ళు అని, తర్వాత ఇప్పుడున్న మురళీకృష్ణారెడ్డి అని, వీళ్ళంతా ఆర్టిస్టులు అప్పటి నుంచి ఉన్నాం, ట్రావెల్ 90s నుంచి ఉన్నాం. వాళ్ళందరూ గ్రూప్ పెట్టాడు మురళీకృష్ణారెడ్డి, క్యాస్టింగ్ కాల్ అని. ఓన్లీ జెన్యున్ క్యాస్టింగ్ కాల్సే పెడతాడు. అట్లాంటి వాటిలో మనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ ర్యాప్, ఏం భయ్యా అది కరెక్ట్ ఆఫీసేనా, జెన్యున్ అయినా, తీస్తారా సినిమా, వేషం ఇస్తారా, ఒకవేళ అమౌంట్ రాకపోతే ఒక గ్రూప్ పెట్టి మళ్ళీ ఆ గ్రూప్ నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం. అట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మురళీకృష్ణారెడ్డి అని ఉన్నాడు, తర్వాత శివాజీ అని ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ ఏంటంటే కొంతమంది దీన్ని నమ్ముకోకుండా దీంతో పాటు ఆల్టర్నేటివ్ ఇంకేదో ఇన్కమ్ సోర్స్ని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మేము సోర్స్ చేసుకునే పరిస్థితి అంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా మా పాపది మ్యారేజ్ అయిపోయింది, మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, కొంచెం ఫ్రీ అయ్యాను నేను. అందుకని నేను కొద్దిగా దీనికి టైం ఎక్కువ కేటాయిస్తున్నాను. ఇప్పుడు కొంచెం క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. సరే దీన్ని ఇప్పుడన్నా మనం కనీసం దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా అనే దాని మీద తిరుగుతూ ఉన్నాం. అయితే ఏంటంటే పిల్లలంతా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు మనల్ని గుర్తించడం, మన ప్రతి వాళ్ళకి వెళ్ళి నేను 60 సినిమాలు చేశాను నాకు వేషం ఏంటి అనలేం కదా. ఇప్పుడు మీ ఛానల్కి ఎందుకు వచ్చామంటే అలా నైట్ డ్రీమ్స్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇతను చేయగలడు, చేస్తాడేమో అనేటువంటిది ఏదన్నా మాకు అవకాశాలు వస్తాయని చెప్పి మీ ప్రమోషన్స్కి అట్లా రావటం, మీరు పిలవటం మాకు సంతోషం అనేది యాక్చువల్గా మేము ఊహిస్తున్నాం అట్లా. సో మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, రోజులు మారుతున్నాయి, మనం కూడా అప్డేట్ అవుదాం అనుకుంటారా? రోజుల మార్పులో ఏంటంటే కొన్ని వరస్ట్ అవుతాయి. అంటే ఉన్న మంచి విలువల్ని అన్ని, సంస్కృతి సాంప్రదాయాలని అన్ని వదిలేసి కొంచెం వరస్ట్గా తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అప్గ్రేడ్ అవ్వద్దు, మనం ఎప్పుడైతే ఏవైతే విలువలు ఉన్నాయో అయ్యే పట్టుకుని ఉందాం అని అనుకుంటారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మీరున్నప్పుడు నెట్వర్క్ పిఆర్ అంటే ఎలా ఉండేది? చాయ్ తాగేవారు, వెళ్ళి మన గణపతి కాంప్లెక్స్ లేదంటే ఎక్కడో చోట చాయ్ తాగేవారు, అందరూ కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు, సినిమా అవకాశాలు షేర్ చేసుకునేవారు, ఇలా ఉండేది. ఇప్పుడు నెట్వర్క్ ఎలా బిల్డ్ అవుతుందంటే, నైట్ పార్టీ, మందు పార్టీ, ఖచ్చితంగా మందు పార్టీ వల్లే కొత్త ఒక డైరెక్టర్ నుంచి ఇంకొక యాక్టర్, ఒక యాక్టర్ నుంచి ఇంకొక ప్రొడ్యూసర్ ఇలా కనెక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అయ్యే అవకాశాలు వస్తున్నాయి. సో మరి ఇప్పుడు నెట్వర్క్ పెంచుకోవాలంటే ఈ పద్ధతికి వెళ్ళాలి. మీరు ఏంటి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారా? లేదు నా విలువలు నావే, నేను అలాగే ఉంటున్నాను అనుకుంటా. నేను అలాగే ఉంటాను. యాక్చువల్గా ఇవన్నీ అంటారు, అప్పటి నుంచి ఉన్నాయి ఈ పార్టీలు వ్యవహారం, కానీ నేను ఎప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళతోటి ఈ పార్టీలు ఇచ్చి ఈరోజు ఇస్తారు, ఒకరోజు ఇస్తారు వేషం, రెండో రోజు ఇస్తారు, తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి? మన సొంతగా ఆర్టిస్ట్గా కష్టపడాలి, మన టాలెంట్ వాళ్ళు గుర్తించాలి. కానీ ఒకరోజు పార్టీ ఇస్తే రెండో రోజు ఇవ్వగలిగే స్థితి మనకి లేదు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని కూడా అది మనం చేయాలని కూడా అనిపించదు మనకి. మన టాలెంట్ చూసి పంపేది, కానీ నేను అట్లాంటి వాటి జోలికి ఎప్పుడూ పోలేదు, ఎప్పుడు పోను కూడా నేను. అలాంటి అవకాశాలు కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ ఒక రికమెండేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉద్యోగం కాదు కదా, రికమెండ్ చేసి ఫోన్ చేసేమో మావాడు ఉన్నాడు ఉద్యోగంలో పెట్టుకుంటారు. బట్ ఇది ఉద్యోగం కాదు కదా, టాలెంట్ కదా, కెమెరా ముందు నీ పెర్ఫార్మెన్స్ కావాలి కదా. అట్లా అవన్నీ వేషాలు ఏంటంటే ఏదో నిలబట్టడానికో లేదో గ్రూప్లో చేయడానికో తప్ప, ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే పెర్ఫామ్ చేయాలి, పండించాలి, అప్పుడే అతను ఆర్టిస్ట్ అంటారు. ఈ పార్టీలు ఇచ్చి ఎన్ని రోజులు మనం వేషాలు సంపాదించుకుంటాం. సో వాటికి దూరం అండి నేను. వాళ్ళు అందుకేమో నేను సక్సెస్ కాలేకపోయానేమో అది కూడా అడుగుతారు, ఏమైనా ఊరికైనా వస్తాయి వేషాలు అంటారు.
మరి ఊరికి రాకపోని వచ్చాక చేశాగా. నేను కూడా ఒక ఆర్టిస్ట్నేగా, 50-60 సినిమాలు చేశాను, వెబ్ సిరీస్ చేశాను, టీవీ సీరియల్ చేశాను, ఉన్న సీరియల్స్ అన్నీ చేశాను, స్టేజ్ చేశాను, ఆల్ ఇండియా రేడియోలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ని. చేస్తూనే ఉన్నాం, వాటి జోలికి పోలేదు. అవి ఉంటాయని అంటారు కానీ నన్ను ఎవరు అడగలేదు కూడా. ప్లస్ నా దగ్గర ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే ఇవ్వలేదు వాళ్ళకి. నాకు ఇప్పటివరకు ఇచ్చిన డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్కి, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే నేనెవరో తెలియకుండా నాకు ఇన్ని వేషాలు ఇచ్చారు. లైఫ్లో వైఫ్ వచ్చింది, మహానుభావుడు ఇచ్చాడు, వేషం ఇచ్చాడు. మొన్న ఏ యాడ్ ఇన్ఫినిటీ ఎన్ఆర్ఐ యుగేందర్ గారు మంచి క్యారెక్టర్, త్రోఅవుట్ క్యారెక్టర్, బొజ్జప్ప అని, వాళ్ళే మన శంబాల సినిమా తీశారు, మళ్ళీ పిలిచి 25 days వర్క్ ఇచ్చారు. సో నేను రెడీ. ఇప్పుడున్న కొత్త ప్రొడ్యూసర్స్కి, కొత్త డైరెక్టర్లకి నేను కోరుకునేది అంటే, లాస్ట్ 30 years నుంచి బీటెక్ని కూడా సిబిఐటీలో ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి దీని మీద పిచ్చి అన్నారే మీరు, పిచ్చా ప్యాషనో ఏదో అది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంజనీరింగ్ కూడా డిస్కంటిన్యూ చేసి సినిమా మీద ఫ్యాషన్ తోటి వచ్చాను. సో నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా నాకేమైనా అవకాశాలు వస్తే నేను సిద్ధంగా ఉన్నానండి. యూత్ అని నాకు లమ్మగా. సార్ అంటే డిస్కంటిన్యూ ఎందుకు అయింది సార్? ఎందుకంటే ఫైనల్ ఇయర్ వరకు వచ్చాము. మా కాలేజీలో అప్పుడు ఏదో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యమాల్లో కాలేజీ నుంచి, హాస్టల్ నుంచి అందరిని బయటికి పంపించారు. పంపించిన టైంలో ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ చేసేది ఏం లేదు, బయటికి వెళ్ళి రూమ్లో ఉండి చదువుకుని ఎగ్జామ్స్ రాయాలి. సో అప్పటికి నేను నాటకాలు, సెక్రటరియట్ ఎంప్లాయీస్ వాళ్ళతోటి నాటకాలు, పరిషత్ నాటకాలు ఆడుతున్నాను. ఈ సినిమా వైపు వస్తే ఎట్లా ఉంటుంది, అదైతే ఇంజనీరింగ్ చేస్తే అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తే 2,000 శాలరీ ఇచ్చేవాడు. 10,000 రూపాయల ఆర్టిస్ట్ అయినా ఒక 5 రోజులు చేసుకుంటే సో నెలకు ఒక 50,000 వస్తుంది అని ఇటువైపు పూర్తిగా టర్న్ అవ్వడం జరిగింది. ఎంతోమంది డిస్కరేజ్ చేసినా నువ్వు చేసే తప్ప నాన్న. ఇప్పుడు బీటెక్ చేసి ఇలా వస్తుంటేనే, ఇప్పుడు బీటెక్ చదువుకున్నావు కదా ఎందుకు అంటున్నారు? అప్పుడు బీటెక్ వేరు, అప్పుడు బీటెక్ అంటే చాలా వాల్యుబుల్. మీరు ఆ టైంలో వదిలేశారంటే ఆ టైంలో వదిలేసి వచ్చాను. ఇప్పుడు అంతా ఐటీ వాళ్ళు వస్తున్నారు, నాకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఐటీ జాబ్ మానేసి వస్తున్నారు సత్యదేవ్ గారు లాంటి. ఇప్పుడు ఎంతమంది సిబిఐటీలో చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, విషయం చెప్తున్నారు. సో వీళ్ళందరికీ నేనేం చెప్పానంటే, అది మన చేతిలో ఏం లేదండి. మనం అనుకుంటాం కానీ మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి. అది వస్తుంది రాదు. ఇప్పుడు వ్యాపారం అందరూ చేస్తారు, అందరూ లాభాలు రావు కదా. సో అది చూద్దాం. సో మీరు ఇందాక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. మీరు అద్భుతమైన పర్ఫార్మర్ అని మా ప్రసాద్ గారు చెప్పారు. సార్ ఒకసారి చూడాలనుకుంటున్నాం, ఒక ఎమోషనల్ సీన్ చేస్తారు సార్ అంటే. ఇందాక మీరు మెన్షన్ చేస్తూ యూఫోరియా గురించి మాట్లాడారు, అందులో నేను వింటా ఉన్నాను. దాని గురించి ఎక్కువ అడిగితే మళ్ళీ మీ ప్రొడక్షన్ నుంచి ఏమన్నా వస్తుందేమో అని డీటెయిల్స్ అడగలేదు. అంటే మీరు ఒక కొడుకు గురించి బాధపడుతున్న తండ్రి అని అన్నారు. ఏంటి డీటెయిల్స్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ ఎంతవరకు చెప్పాలో లేదో మరి నాకు తెలియదు కదా, అందుకని ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. ఓకే, అది ఏంటంటే కోర్టులో నాజర్ గారు, భూమిక గారు వీళ్ళందరూ పిల్లల్ని ఇలా పెంచినందుకు మా పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వండి ఆవిడ అంటుంటే, అప్పుడు లేచి నిలబడి, నేను నా పిల్లలు చూస్తుండగానే రోజు మందు తాగేవాడిని, నా భార్యను బాగా హింసించేవాడిని, కానీ ఈరోజు నా కొడుకు తాగుబోతాడు సార్. నా భార్య ఎఫెక్ట్ పడిందని నా భార్య నా నుంచి విడిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే, ఆవు గట్టును మేస్తే దూడ చేను మేస్తుందా అనేటువంటి సామెత ఉంది. నాకు కూడా శిక్ష పడాలి సార్, నన్ను కూడా శిక్షించండి సార్. ఓకే, ఏదైనా పెద్ద మోనోలాగ్ ఒకటి చెప్తారు సార్, మీకు బాగా నచ్చిన మోనోలాగులు? అంటే ఇప్పుడు మోనోలాగులు అన్నీ వేరు, అప్పుడు ఈ పెద్దవి ఉండేవి, ఏమంటివి మాకు బాగా తెలిసింది అది, బట్ చాలా ఉండేవి మీరు నాటక రంగంలో చూసినప్పటి నుంచి ఇలాంటివి. నాటక రంగం అంటే ఇవే యాక్చువల్గా ఏంటంటే, ఒక డైరెక్టర్ క్యారెక్టర్ ఉంది, సినిమాలో వచ్చింది. అది సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు అందరూ. అట్లా, హాయ్ నీ ఆడిషన్ చూశానయ్యా, చాలా బాగా చేసావు, నువ్వు చేసే ఆడిషన్ చూసి బీపీ ఎక్కువైపోయి ఉప్పు చూడ కూడా తాగవలసి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయితే ఇండస్ట్రీలో నిన్ను మించిన కమెడియన్ ఉన్నాడు తెలుసా? ఏంటి హీరో అవుదామని వచ్చావా? హీరో అంటే 6 feet హైట్ ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి. అవునయ్యా, వాళ్ళనే హీరో అంటారు. చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, 6 అడుగుల హైట్ ఉండాలి, ఇంత ఉండాలి అలా అంటారు. ఒకప్పుడు నిజంగానే కొంచెం కన్సిడర్ చేసేవారు హీరో అంటే. ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఉంటే తప్ప, నెపోటిజం ఉంటే తప్ప, ఒక పొట్టిగా ఉన్నవాడు, బండగా ఉన్నవాడు, నార్మల్గా ఉన్నవాడు
సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయని వాడు హీరో అయిన సందర్భాలు చాలా తక్కువ. మీలాగే క్వశ్చన్ వేస్తాడు నాతోటి, అందుకే ఈ డైలాగ్ చెప్పాడు. సార్ వాళ్ళందరూ వేయలేదా హీరోలు, నేనేందుకు గాను అంటాడు. వాళ్ళే హీరోలు అంటారే ఓకే అని వాడిని తిట్టి పంపిస్తాం. కామెడీ వచ్చింది ఏదో ఒకటి వచ్చింది చేసుకోవాలి కదా, ఓకే సినిమాలో క్యారెక్టర్ అది, డైరెక్టర్ క్యారెక్టర్. సో అట్లా ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు రోజులు మారిపోయినాయి కదా సార్. ఇప్పుడు మరి అంటే మనం అనుకున్న క్వాలిటీస్ ఏమీ లేకపోయినా హీరో అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుహాస్ గారు మొన్న ఆయన మంచి హీరో అయ్యాడు. నార్మల్గా ఆయన్ని డైరెక్ట్ వచ్చి నేను హీరో చేస్తానంటే ఎవరో కన్సిడర్ చేయరు. అదే కదా కోట శ్రీనివాసరావు గారు, అది గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి. సుహాస్ గారు అదృష్టవంతులు. సుమంత్ ప్రభాస్ మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఆయన ఫస్ట్ సినిమాకే మేము ఫేమస్ అనే సినిమా ఆయన నిజంగానే చాలా ఫేమస్ అయ్యాడు, రియల్గా ఫేమస్ అయ్యాడు. సినిమా ఎంత బాగా తీసాడు. మేము 8 days ఉన్నాం, మాకు ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చాడు. అతని సింపుల్ సిటీ అనమాట. డైరెక్టర్ నేను రైటర్ అనే ఫీలింగ్ కూడా లేదు. చాలా ఆప్యాయంగా అభిమానంగా అంకుల్ అనుకుంటూ మాట్లాడుకుంటూ సినిమా తీశాడు, హిట్ అయ్యాడు. నేను అనేది ఒక సిన్సియర్ ఇక్కడ క్యారెక్టర్ ఉండాలి. మనిషి ఏంటంటే ప్రతి దేనికి లొంగకూడదండి. మనం ఎందుకు వచ్చాము, క్రాఫ్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. ఒక ఫోటోగ్రఫీకి వచ్చామంటే డిఓపి వర్క్ నేర్చుకోవాలి ఫస్ట్. ఒక ఆర్టిస్ట్ అవుదామంటే థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళాలి. అట్లా 24 క్రాఫ్ట్స్లో నువ్వు క్రాఫ్ట్ నేర్చుకొని వచ్చి ఇవ్వగలిగితే దాన్ని టాలెంట్ అంటారు. ఓవర్ నైట్లో నువ్వు వచ్చి ఎక్కడి నుంచో వచ్చేసి నేను చేస్తాను ఇప్పుడు ఎన్ఆర్ఐ అని రకరకాల వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళు విమర్శించడం కాదు కానీ నీకు సినిమాలు ఎందుకు 100 సినిమాలు మన రామ్ సత్యనారాయణ గారు ఎక్కడ ఇంటర్వ్యూలు చెప్పాడు 100 సినిమాలు చేస్తే 4 సినిమాలు హిట్ అయినాయి. ఏంట దౌర్భాగ్యం, 96 సినిమాలు ఫెయిల్ అయినట్టే కదా. ప్రతి సినిమాకి కష్టపడాలండి, ప్రతి ఆర్టిస్టు కష్టపడాలి. నేనేనంతే ప్రతి సినిమాకి వెళ్ళాల్సిందే, ఆడిషన్కి వెళ్ళాల్సిందే, వాళ్ళకి కలవాల్సిందే. వాళ్ళకి నా ఫేస్ తెలియకపోతే నాకు ఎక్కడ ఇస్తారు వేషం? నేను ఇంట్లో కూర్చుంటే రావు కదా వేషాలు. సో నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇప్పటికీ నేను ఆడిషన్కి వెళ్తాను, వాళ్ళు ఇచ్చింది చేస్తాను, చిన్న వేషమైనా చేస్తాను, వాళ్ళు ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకుంటాను. అది నేనే డిమాండ్ చేసేంత రెమ్యునేషన్ ఆర్టిస్ట్ని కాలేకపోయాను. సరే అవుతామేమో చూద్దాం. మీకు ఎక్కడ ఇంట్లో ఎప్పుడు ప్రెషర్ రాలేదు సార్ ఈ మధ్యలో? ఎందుకు వచ్చినాయి అవన్నీ వదిలేసి ఏదన్నా చూసుకుందాం అని చెప్పి? అంటే కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు ఉంటాయి, కొన్నిసార్లు మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, పిల్లలను వైఫ్ను ఎవరో ఒకరిని. అలాంటప్పుడు ఎందుకు అది దాన్ని పట్టుకుని ఎలాడడం, వేరే చేసుకుంటే అట్లీస్ట్ ఎంత అమౌంట్ అయినా వస్తుంది, సంపాదించింది ఏముంది అనే మాట ఉంటుంది కదా. ఉంది, అది ఎప్పుడూ ఉంది. వాళ్ళు ఏంటంటే పిల్లలు పర్లేదు, ఇప్పుడు పాప మ్యారేజ్ చేసేసాము, బాబు అటు వెళ్ళిపోయాడు అంటే నాకు వచ్చే సంపాదన కూడా పెద్ద ఎక్కువేం లేదు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది, 15,000 20,000 వస్తుంది. దీంట్లో 4 రోజులు వేషం చేసుకుంటే 20,000 వస్తుంది. సో అది పెద్ద తేడా లేదు కదా. వాళ్ళు లక్షలు సంపాదించలేదు, ఇవాళ పోగొట్టలేదు. సో ఆ రకంగానే వాళ్ళు చూశారనమాట. ఏదో ఒక రోజు ఇల్లు రెంట్ కట్టుకోవాలి, పిల్లలు ఫీడ్ చేయాలి, ఇంట్లో భోజనం పెట్టాలి. సో దానికోసం ఈ తిప్పలని అవి ఇండస్ట్రీలో ఇంకో మంచి రోజులు వస్తే వాళ్ళకు ఇల్లు కొని పెట్టవచ్చు. లేదంటే ఇంత మటుకు హైదరాబాద్లో 1 గజం స్థలం లేదు. ఇక మన దీని మీద అవి ఉంటాయి, అవి మామూలే. అవి బయటికి ఇంట్లో వరకు అవి నడుస్తూనే ఉంటాయి. బయటకు వచ్చినాక మా మిత్రులు నారు గారు లాంటి వాళ్ళు వీళ్ళు రోజు కలుస్తూ ఉంటారు. లామాకానికి వెళ్తుంటారు రోజు, చాలామంది కలుస్తూ ఉంటారు. శంకర్ రాజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రైటర్స్ వాళ్ళంతా రోజు కలుస్తాం, డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరెప్పుడు అవకాశం వచ్చి ఎవరెప్పుడు క్లిక్ అయ్యి బ్రేక్ వస్తుందో తెలియదు. అందరూ దానికోసం ఎక్కడ సార్ మీకు మనశ్శాంతి, కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి తెచ్చుకునే ప్రదేశం ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు కదా వరుసగా లామకా అని చెప్తున్నారు. అటు పోతే తారా కిచెను, మణికొండ మర్రి చెట్టు, భీమాస్ హోటల్, వీళ్ళంతా రెగ్యులర్ ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. పాత ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అప్పటి నుంచి ట్రావెల్ అయినటువంటి వాళ్ళు. మంచి రోజులు వస్తున్నాయి, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మురళీధర్ గారు గౌడ్ గారు బాగా క్లిక్ అయ్యారు. ఆయన బలగం సినిమా, సో ఆయన అదృష్టం బాగా ఉంది, తొందరగా క్లిక్ అయ్యారు ఆయన. సో మేమందరం ఏంటంటే ఆయనకి క్లిక్ అయ్యేసరికి మాకు కొంచెం ఊపిరి వచ్చింది. సో మీరు కూడా అదే అనుకుంటారా, ఏదో ఒక శుక్రవారం వస్తుంది నాకు కూడా ఖచ్చితంగా రోజు నాకు కూడా ఛాన్సెస్? నేను ప్రతి సినిమాని మనం కష్టపడే అంటే దాని మీద ప్రాణం పెట్టే పని చేస్తాం. ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో మనం చెప్పలేము. మీరు అన్నట్టు ఫ్రైడే చేంజ్ అవ్వచ్చు, ఏ సినిమా ఎప్పుడవుతుంది మీరు అడిగారు. గుణశేఖర్ గారి సినిమా ఆయన చాలా బాగా చేశారు, కష్టపడి చేశారు. సినిమా బాగా వచ్చింది కూడా. ఆయన సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, తెలుసుగా బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు యుగంధర్ గారు శంభాల చేశారు, ఆయన చాలా కష్టపడి చేశారు సినిమా. ఓవర్ నైట్ డే అండ్ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్ అనమాట. ఎందుకంటే నాకు ఇవ్వాలని రూల్ ఏం లేదు,
సో వాళ్ళందరూ నేను దేనికి వాళ్ళు పిలిచారు ఇచ్చారు చేశాను తప్ప వాళ్ళకి నేను ఏమీ చూపించింది లేదు. వాళ్ళకి ఇచ్చిన వేషానికి నేను న్యాయం చేశానా లేదా అది. ఇప్పుడు ఖాళీ కడుపు నేర్పిన పాఠాలు, ఖాళీ జేబు అదే కాలుతున్న కడుపు ఖాళీ జేబు నేర్పిన పాఠాలు ఎప్పటికీ గొప్పవి ఇలాంటి అంటూ ఉండేవారు కదా. మీకు మీ లైఫ్లో అలాంటి లెసన్స్ ఏమైనా నేర్చుకున్నా ఉన్నావా? అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కొన్నిటికి అలాగే. ఇప్పుడు లైఫ్లో వైఫ్ సినిమా ఉంది కదా, ఆ సినిమాకి ఎక్కడో రాజధానిలో భవానీ నగర్ అక్కడి నుంచి ఉండేవాడిని. పొద్దున్నే టిప్పర్ ఎక్కేసి లారీ ఎక్కి ఆ కట్ ప్లేస్ అహోబ్రహ్మ శిష్య. అప్పుడేం ట్రాన్స్పోర్ట్ లేదు జనరల్గా, జేబులో డబ్బులు ఉండేవి కావు. ఎవరు వేషం ఇస్తారా ఎవరు పిలుస్తారా అనేది చూసుకునేవాళ్ళం. అంటే అనొచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు కదంటే ఉద్యోగం మీద శ్రద్ధ కాదుగా మనకి, ఎందుకో పిచ్చి అనేది వచ్చింది మనకంతే. సో దానికంటే బెటర్గా ఇప్పుడు ఉంది. ఖాళీ కడుపుతో నేర్పిన పాఠాలు అంటే ఇప్పుడు కొంచెం మరీ అంత ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. 3 సంవత్సరాలు 3 25 75,000 కట్టాయి. ఈ ఇయర్ కడితే అయిపోతుంది. మా నుంచి కూడా కొంచెం వాళ్ళు జాబ్ కార్డు లాంటిది పెట్టి 100 మందికి అవకాశాలు ఇవ్వాలని, 60 ఇయర్స్ వస్తే పెన్షన్ ఇవ్వాలను. సో అవి కొంచెం ఖాళీ కడుపులు పసు కడుపులు అవి లేవు కానీ మీరు వచ్చిన స్టార్టింగ్ రోజుల్లో ఉంటాయి. ఇప్పుడు ఖాళీ కడుపు చేసుకునే ఇప్పుడు ఆరోగ్యం ఇవన్నీ చూసుకుంటాం ఎవరైనా. ఇప్పుడు కుర్రతనంలో కొంచెం యవ్వనంగా ఉన్నప్పుడు మీకు తెలియదు ఖాళీ కడుపు కూడా మీకు అప్పుడు నొప్పి తెలియదు, భరిస్తారు. ఆకలి లేదంటే రూపాయి లేకపోవడం అనేది చాలా ఇబ్బంది కదా సార్. ఇప్పుడు ఫోన్పేలో అందరికీ డబ్బులు ఉంటున్నాయి కానీ అప్పుడు ఏముంది సార్, జేబులో రూపాయి లేదంటే ఇంకేం చేస్తాం సార్. అది ఇప్పటికీ బంధువుల్లో ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాం, ఎప్పుడు 95లో వచ్చి ఆ రోజు ₹1,00,000 పెడితే ఎకరం పొలం వచ్చేది. ఇంతవరకు ఏం కొనుక్కోలేకపోయాం అనేది కూడా అవమానాలు ఉన్నాయి. సో అవి వాళ్ళకి ఆన్సర్ లేదు మన దగ్గర. మనం చేసే ప్రయత్నం చేసుకుంటూ పోతా ఉన్నాం. నలుగురితో పాటు ఇప్పుడు బాబుమోహన్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయ్యారు, మినిస్టర్గా అయ్యారు. అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ కొంతమందికి. అట్లా కొంతమంది సక్సెస్ అయిన పీపుల్ని చూసి సక్సెస్ రేపు అవుతామని మనకి ఒక ఆశతోటి బతుకుతున్న ఇండస్ట్రీ ఇది. సో ఆ మార్గంలో వెళ్తున్నామండి. కానీ ఒక్కటి ఉంటుంది లైఫ్లో ఒక అసంతృప్తి ఏంటంటే, మీ గురించి మీకు తెలుస్తుంది, మీకు పొటెన్షియల్ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. కొంతమంది గుర్తించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దగ్గర ఆ స్కోప్ ఉంటే మీకు ఛాన్స్ ఇస్తారు. స్కోప్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అరే బాగా చేయగలవు, నువ్వు బాగా చేయగలవు అని చెప్పగలరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. కొంతమంది గుర్తించలేరు. సో ఇది ఎప్పుడైనా అనిపించిందంటే నాకు పొటెన్షియల్ ఉండి ఎందుకు నాకు రావట్లేదు, ఎందుకు నాకు మంచి అవకాశం రావట్లేదు. మీకంటే తక్కువ కొంచెం పొటెన్షియల్ ఉన్న వాళ్ళు కూడా మీకంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు మేబీ కొంతమంది. ఇలాంటి కంపారిజన్ ఎప్పుడు చేసుకోరా మీరు? చేసుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు ప్యారడైజ్ అనే సినిమా వచ్చింది, దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలుసు. మళ్ళీ రవా సినిమా చేశాను నేను. ఆ టీం వాళ్ళే అక్కడ పనిచేస్తున్నారు. వినయ్ గారు కో డైరెక్టర్, మధు గారు. బట్ వాళ్ళకి సినిమా నాకు వేషం ఇస్తారని ఫస్ట్ నుంచి కమిట్ అయ్యారు. అక్కడ చూస్తే ఏంటంటే ఒక బక్క చిక్కినటువంటి వాళ్ళు కావాలి దానికి, ఆ సినిమా ప్యాటర్న్ అట్లా. సో అది వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళని మనం అనలేము ఇంకా. సో మనకు తెలిసిన వాళ్ళు ఉండి కూడా ఆ సినిమాలో మన క్యారెక్టర్ లేదు. అట్లా తెలియని వాళ్ళు ఎలాగో ఇవ్వరు. సో బై మిస్టేక్ ఏమన్నా ఎక్కడన్నా ఆడిషన్లో వెళ్తే సెలెక్ట్ అయితే పిలిస్తే తప్ప, అందుకని 10 సినిమాల్లో ట్రై చేస్తూనే ఉంటాం, కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉంటాం. దాంట్లో ఏదైనా ఒకటి రారా. ఇప్పుడు మన ప్రిన్స్ సినిమా అనుకోకుండా వెళ్ళాము. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము ఫేమస్ సినిమా చేశారు, మీరు ఒక సీన్ చేస్తారా అని. ఓ తప్పకుండా చేస్తాను. పిలిచారు, ఒక సీన్ 4 డైలాగులు ఇచ్చారు, చేసాం, వచ్చాం, లేదు పేమెంట్ ఇచ్చేది. సో అందుకని ఆడిషన్స్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక సినిమాలో మనకు సూటబిలిటీ లేకపోవచ్చు. నా బాడీ నుంచి, నా ఫిజిక్ నుంచి, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటారు కదా, వాళ్ళు ఇవ్వకపోయినంత మాత్రం చెడ్డవాళ్ళు అని నేను అనుకో. నెక్స్ట్ సినిమాకి ఇస్తారేమో. ఈ జాట్ అనే సినిమా చేశాను, హిందీ సినిమాలో పెద్ద డైలాగ్ చెప్పాను, సనీ డియోల్ గారిది. హిందీ సినిమా గోపిచంద్ గారు, మల్లేని గోపిచంద్ గారు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ క్యారెక్టర్ ఒక సీన్ పెట్టాడు, ఆ షూట్ చేసిన సీనే ఉంది, ఆ డైలాగ్ తీసేశారు. ఆ డైలాగ్ చెప్తే కెమెరా ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్లో ఇతను ఎలా చెప్తున్నాడు, హిందీ డైలాగ్ కూడా బాగా చెప్తున్నాడు కదా అనేటువంటిది కొంతమందికి తెలుస్తుంది. సో మీరు హిందీలో చెప్పారు? హిందీలో చెప్పాను. సో అలాంటి డైలాగ్ కూడా పోయిందనమాట. మీరు అంటే డబ్బింగ్కి వెళ్ళారండి అప్పుడు? డబ్బింగ్కి వెళ్ళా. అందువల్ల మళ్ళీ మీకు ఇంకో క్యారెక్టర్ వచ్చి డబ్బింగ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశం మీద నాకు తెలిసి ఏదో సంథింగ్ ఎడిటింగ్లో తీసుంటారు. ఒకవేళ ఎడిటింగ్లో ఉండుంటే మేము పిలిచేవారేమాట. అదే ఇప్పుడు సిల్వర్ సురేష్, నేను, ఇంకో అమ్మాయి రత్నమాల, నలుగురు చెప్పాము. ఒక విలన్ షూట్ చేస్తాడు. షూట్ చేసే ముందు ఆ డైలాగ్ చెప్తే ఆ కోపం వచ్చి షూట్ చేస్తాడు. ఆ డైలాగ్ అలా అగ్రెసివ్గా ఉంటుంది.
ఆ డైలాగ్ చెప్పినప్పుడు అదే డైలాగ్ ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకున్నాం. వాళ్ళు ఒక అమ్మాయికి ఉంచాడు, మిగతాదని కట్ చేశాడు. అయ్యో. సో ఈ నెక్స్ట్ ఫిల్ము గోపిచంద్ గారు మళ్ళీ సినిమాలు చేస్తారు. మేము అడిగేది ఏంటంటే, సార్ గురువుగారు మాకు సినిమాలో వేషం ఇచ్చారు, మళ్ళీ పిలవండి సార్ మమ్మల్ని, మేము ఉన్నాం సార్ సీనియర్స్, మేము వీఆర్ రెడీ టు వర్క్, మమ్మల్ని గుర్తించండి, మీరు రాయండి మా కోసం క్యారెక్టర్లు రాయండి. మీ ఛానల్ ద్వారా మేము అడిగేది ఏంటంటే, దీన్నే నమ్ముకున్నాం, మేము అన్నీ వదిలేసుకున్నాం, వి ఆల్ సాక్రిఫైస్డ్. అంటే సినిమా ఇండస్ట్రీ కళామ తల్లి అనేది దానికోసం బతుకుతున్నాం. ఇక ఈ ప్రయాణంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు ఏదైనా ఒక సీను 2 సీన్లో వేషాలు ఇవ్వండి ఉన్న సినిమాల్లో అనేది మేము వాళ్ళని అడుగుతాం. కొత్త కొత్త రైటర్స్ వస్తున్నారు, మీకు కావాలంటే మీకు ఆడిషన్ ఇస్తాం, మా పాత వీడియోలు పంపిస్తాం, చూడండి, ఏదైనా సూటబుల్ అని మాకు వర్క్ క్రియేట్ చేయండి. అది మేము పని చేయలేము, ఇది తప్ప సినిమా తప్ప మాకు వేరే ప్రపంచం లేదు. ఏదైనా చేసినా 2వ రోజు తెలుస్తుంది వీడేదో సినిమా తప్ప వేరే ఏదో పని చేసుకుంటున్నాడు అనేది మా ఆలోచన. సూపర్ సూపర్. సో ఫైనల్లీ మనది ప్రోగ్రామ్ పేరు కృష్ణానగర్ కథలు కాబట్టి, కృష్ణానగర్ అంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా సినిమా కష్టాలే ముందు గుర్తొచ్చేది. అంటే మన సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాం. పాపం నిజమైన సినిమా ప్రేమికులందరూ అక్కడే ఉంటారు, కష్టాలు కూడా వాళ్ళకే ఉంటాయి. పాపం సరైన మార్గం తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా నడుస్తూ ఉంటారు. కృష్ణానగర్లో వచ్చిన మార్పులు ఏంటి? అంటే మీరు చూసిన అప్పుడు 1992 ఆ రోజులకి ఈ రోజులకి వచ్చిన మార్పులు ఏంటి? ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చినాక ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. జూనియర్స్ని 100 మంది పెడితే ఒక 20-30 మందిని కంపెనీ ఆర్టిస్టులను పెడుతున్నారు. 20-30 మంది కంపెనీ ఆర్టిస్టులు అంటే వాళ్ళకి డైలాగ్ లేకపోయినా ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు ఉంటుంది, కనీసం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మాలాంటి వాళ్ళు, మా కొలీగ్స్ కానీ మా మిత్రులు కానీ వాళ్ళు కంపెనీ ఆర్టిస్ట్ కానీ తీసుకెళ్తున్నారు. వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి వర్క్ ఇస్తున్నాడు. సో పొద్దున్నే 6 గంటలకి మీకు మంగా టిఫిన్స్ దగ్గర కృష్ణా దగ్గర పోతే కలకల్లాడుతుంది, పెళ్లి వాతావరణం ఉంటుంది. ఎక్కడ చూసినా వెహికల్స్ 5:30కి 6 గంటలకు పికప్ చేసుకుంటారు. సో అది చాలా చేంజెస్ వచ్చింది. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు. వెబ్ సిరీస్ వచ్చాయి, ఇప్పుడు ఓటీటీ ఫిల్మ్స్ వచ్చాయి, తర్వాత సీరియల్స్ ఉన్నాయి, చాలా సీరియల్స్ అవుతున్నాయి. వర్క్ హ్యాపీగానే ఉంది, ఏదో ఒక వర్క్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు సీరియల్స్ చేసేవాడిని, ఇప్పుడు సీరియల్స్ చేయట్లేదు, ఓన్లీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే సీరియల్స్ ఎందుకు చేయట్లేదంటే నైట్ 10-11 అవుతుంది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఒకసారి ఇస్తే ఇవ్వరు. నేను అక్కడ నుంచి 2 వీలర్ వేసుకొని రావాలంటే ఎక్కడెక్కడో మొయినాబాద్ ఏరియాలో జరుగుతుంది. సినిమాలు ఏంటంటే 6 to 6 కాల్ షీట్, 6 గంటలకు అయిపోతుంది. మార్నింగ్ 6కి వచ్చి 6కి, లేదంటే ఒక రోజు నైట్ షూట్ ఉంటుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. సో ఇది కంఫర్ట్ అని కంప్లీట్ సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు యూఫోరియా ఒకటి రిలీజ్కి ఉంది, నక్కిన్ త్రినాథరావు గారు మూవీ చేస్తున్నాను, కేల్కతం దర్వాజా బంధం అది సినిమా ఒకటి చేస్తున్నాను, శంబాలా చేస్తున్నాను, ఇంకా 1-2 సినిమాలు ఆఫర్లో ఉన్నాయి, పిలుస్తున్నారు, ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అది నా ప్రోగ్రెస్ అండి. సరే, అంటే ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. రెమ్యూనరేషన్ ఎక్కడ మొదలయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వరకు వచ్చింది? రెమ్యూనరేషన్ అండి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతారండి. మేము ఒక 10,000 అడిగామనుకోండి పర్ డే, లేదండి మా బడ్జెట్ అంత లేదు, 5,000 6,000 అంతే. మేము 5,000 అడిగామనుకోండి, వాళ్ళు 3,000, మనం అడిగిన దానికంటే 1,000-2,000 తగ్గిస్తున్నారు. అంటే డిమాండ్ ఆర్టిస్ట్గా ఏమేం కాదు, వాళ్ళు లేదు మా బడ్జెట్ ఇంతే ఉందన్నా కూడా మేము వెళ్తున్నాం. నేనైతే డిమాండ్ చేయట్లేదు. మేము ఫేమస్ సినిమా ఉంది, వాళ్ళు 5-6,000 ఇచ్చారు, 8 రోజులు చూసుకున్నారు. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది నెగోషియేట్ చేస్తున్నారు, అది మామూలే. దాని గురించి కదా మేము ఎంతసేపటికి క్యారెక్టర్ బ్రేక్ కావాలనే ఉద్దేశంతో, గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. కాకపోతే పేమెంట్ ఇస్తున్నారు. ఆ రోజులు అంటే అసలు లేకుండా కాదు, గౌరవంగా మాట్లాడుతున్నారు. పెద్ద కంపెనీలు కూడా ఆర్టిస్ట్ని గుర్తిస్తున్నారు. మంచి పేమెంట్ అంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన పేమెంట్ కాకపోయినా వాళ్ళు మన తగ్గట్టు పేమెంట్ ఇస్తున్నారు, ఇబ్బంది పెట్టట్లేదు. అది కొంచెం హోప్ఫుల్గానే ఉంది. అదేలేండి, సంపాదించుకునే ఆలోచన ఉంటే ఇప్పటికే సంపాదించుకునేవారు. అదేంటంటే రెగ్యులర్గా వర్క్ దొరకడం ఒక ఆనందం, అది మంచి క్యారెక్టర్ పడాలని ఆశ ఒకటి. ఒక 10 రోజులు దొరికినా 10 రోజుల్లో కనీసం 2-3 సినిమాలు మనం చేసుకోగలిగితే, ఒక సినిమా ఆడినా ఆడకపోయినా దాంట్లో ఏదైనా ఒక గుర్తింపు వచ్చాడు, పలానా సినిమాలో ఉన్నాడు అనేది ఇండస్ట్రీ పోగానే గుర్తుపడతారు. అదే మీరు మేము ఫేమస్ చేశారు కదా, లేదా సిద్ధు బీకామ్ చేశారు కదా, అక్కడ చేశారు కదా, అడుగుతున్నారు, గుర్తిస్తున్నారు.
దాంట్లో ఏదైనా ఏమాత్రం చిన్న వేషం ఉన్నా మొహమాట పడుతున్నారు, అయ్యో చేస్తా లేదు, నేను చెప్తున్నాను, నేనే అడుగుతాను, ఒక్క సీన్ ఉన్నా చేస్తాను సార్, మీరు ఇస్తే అని చెప్తాను, మీ బడ్జెట్కి తగ్గట్టే చేస్తాను అని చెప్తాను. మాత్రం అమౌంట్ లేకుండా అయితే నేను చేయను. అవి చేసేవాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ లక్ష రూపాయలు 50,000 పెన్షన్ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఫ్రీగా చేస్తున్నారు. సో వాళ్ళ వల్ల మాకు కొంచెం ఇబ్బందే. ఇక అది వాళ్ళు తీసుకొని ఆర్టిస్ట్గా డిమాండ్ అనేది కంపెనీ ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ ఉంటుంది ఎవరికైనా, వీళ్ళకి ఇంత అలాట్ చేస్తారు. సో అది వర్కే కదండి, మార్నింగ్ నుంచి 6 వరకు ఉంటాం అక్కడ. సో అందుకని రెమ్యునరేషన్ పార్టు 5 నుంచి 6,000 అయితే మినిమం వస్తూ ఉంది. అది ఇక ఫర్దర్గా అంటే పెద్ద సినిమాలు ఏదైనా వచ్చే అవకాశం వస్తే పెంచితే చెప్పలేము. బట్ వర్కింగ్ డేస్ పెరిగితే చాలు, వర్కింగ్ డేస్ పెరిగితే మంచి క్యారెక్టర్ ఒకటి రావాలి. మంచి క్యారెక్టర్ ఒకటి రావాలి. ఇప్పుడు మంచి డైరెక్టర్ ఉన్నాడు, మంచి వేషం ఉంది, పేమెంట్ తక్కువ ఉంది, ఏం చేస్తాం, ఒక్కోసారి సరే అనేది వాళ్ళకి సినిమా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ పిలుస్తారు కదా అట్లా. అంటే అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి వాళ్ళకి ఫిక్స్ చేశారు ఇక్కడ అమౌంట్. మా యూనియన్ నుంచి ఒక ఇంత అమౌంట్ ఇవ్వాలని ఫిక్స్ చేయలేదు, అదే బాధాకరం. కెమెరామ్యాన్కి ఒక అమౌంట్ ఉంటుంది, ఎడిటర్కి ఒక అమౌంట్ ఉంటుంది, బట్ ఒక ఆర్టిస్ట్కి ఎంత అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో ఫిక్స్ చేయలేదు. అవును, డిమాండ్ బట్టి ఆర్టిస్ట్కి అమౌంట్ అన్నట్టు ఉంది. అవును, 24 క్రాఫ్ట్లో అన్ని క్రాఫ్ట్లకి ఈవినింగ్ కల్లా పేమెంట్ వస్తుంది, బట్ ఎక్సెప్ట్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ కూడా పేమెంట్ వస్తుంది, అందరికీ వస్తుంది. ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్టులకి పేమెంట్ మాత్రం వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం తీసుకోవాలి. ఎందుకు సార్ ఇదొక్కటే? అడుగుతాం, ఇస్తాము, ఇంకా ఉంటుందేమో కంటిన్యూషన్. అంటే మీకు మీడియేటర్ ఉంటారా మధ్యలో ఏమన్నా, మీకు ప్రొడక్షన్ హౌస్కి మధ్యలో? మేనేజరే ఉంటాడు, మేనేజరే పిలుస్తాడు, శ్రీనివాస్ గారు మీ క్యారెక్టర్ అయిపోయింది, ఆ పేమెంట్ మీరు అకౌంట్ డీటెయిల్స్ పెట్టండి అంటారు, పెడతాం. లేదండి ప్రొడ్యూసర్ గారు లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వచ్చినాక ఇస్తాం, 2 రోజులు 3 రోజులు అట్లా అంటారు. మేమేం అడగలేము గట్టిగా. అంటే నేను కొన్ని విన్నానండి, ఇది ఎండింగ్లో అడుగుతున్నాను. ఇప్పుడు కొన్ని విన్నాను ఏంటంటే మధ్య కొన్ని సినిమాలకి 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టిన దానిలో 300 కోట్లు హీరోకే అనే సినిమాలు కూడా విన్నాను నేను. ఇప్పుడు 300 కోట్లు హీరోకి ఇస్తున్నప్పుడు అలాంటి హీరోకి పెండింగ్ పెట్టుకుని లాభాలు వచ్చిన తర్వాత ఇవ్వచ్చు అని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని కోట్లు కదా, లేట్గా వచ్చినా ప్రాబ్లం లేదు. మీలాంటి వాళ్ళకి ఉండేదే తక్కువ, మీలాంటి వాళ్ళకి డిలే చేయడం వల్ల ఇబ్బంది కదా. అదే మా బాధ చెప్పుకుంటున్నాం. అదే ఇప్పుడు మేము బతికేదే దీని మీద. మీరు 10 రోజులు వర్క్ దొరికిందంటే మేము ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాం? 10 రోజులు 15,000 50,000 వచ్చింది మనకి, పోనీ 2 నెలలు మన ఫీడింగ్ వచ్చింది అనుకుంటాం, మరి అది వాళ్ళు టైంకి ఇస్తే ఇంకా హ్యాపీ కదా. అది టైంకి ఇవ్వమని కోరుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సార్. ఎగ్గొట్టిన సందర్భాలంటే తక్కువ, అంటే వాళ్ళు కమిట్ అయింది ఏదైతే కమిట్ అయిందో అది ఇచ్చేవాళ్ళు. నాకైతే ఆ సందర్భాలు ఏమి లేవు, కొంచెం లేట్ అయినా ఇచ్చారు. లేట్ అనేది, లేట్ ప్రాసెస్ అనేది నేను అనేది మిగతా వాళ్ళందరికీ ఇస్తూనే ఆర్టిస్ట్ కూడా ఇస్తే హ్యాపీ అనేది మాలో రావాల్సిన చిన్న వస్తుంటే బాగుండేదని మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేయాలి. ఒక ఆర్టిస్ట్కి సీనియర్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇంకో 10,000 ఇవ్వాలి, లేదా ఒక 5,000 ఇవ్వాలి, ఒక 6,000 ఇవ్వాలి, ఇట్లా ఉంది అనేది ఒక అమౌంట్ రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తే అన్ని యూనియన్లో ఉంది ఎక్సెప్ట్ ఆర్టిస్ట్. సో వీళ్ళందరూ ఎక్కడో స్ట్రగుల్ పడుతూ ఉంటారు, రెంట్ కట్టుకోవాలి, ఎవరు అడిగితే ఎవడు, ఇండస్ట్రీలో అందరూ అలాగే ఉన్నారు కదా, బయట వాళ్ళు అడిగితే ఎవడు నమ్మడు సినిమా వాడిని, ఎవడు నమ్ముతాడు, ఇతను ఏం చేస్తాడో ఏందో తెలియదు, అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఈ సినిమా వేషం రాగానే ఒక హ్యాపీనెస్ మనకి, ఈవెన్ ఫీవర్ వచ్చినా లేవలేకపోయినా వెళ్ళి వేషం చేసి వస్తాడు షూటింగ్, సాయంత్రం కల్లా డబ్బులు వస్తాయేమో. సో అది ఇచ్చే పేమెంట్ ఈవినింగ్ కల్లా ఇస్తూ కాస్త రెమ్యునరేషన్ కూడా మా నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ ఇతనికి ఒక ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది అనేది వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు మా మెంబర్షిప్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్లు ఏమైనా ఉన్నాయా? అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మా మెంబర్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చిరంజీవి గారు దాంట్లోనే ఉన్నారు, మురళి మన సీనియర్ యాక్టర్స్ అంతా దాంట్లోనే ఉన్నారు. మనకేంటంటే ఆ యూనియన్లో మెంబర్గా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, వాళ్ళు ఏ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళడానికి లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ చూపిస్తారు, హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా మ్యారేజ్ ఉన్నా, ఇంట్లో ఏదైనా ఉన్నా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు వాళ్ళు. సో అథెంటిక్ ఒక అసోసియేషన్ మెంబర్ కాబట్టి మన మీద మనమేం తప్పు చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా మన మీద వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద మనము కంప్లైంట్ చేయొచ్చు. యూనియన్కి, అసోసియేషన్కి ఒక పిల్లర్ లాగా మనకేంటంటే ఒక సపోర్ట్ అంతే తప్ప దాంట్లో వేషాలు వస్తాయి అని ఏం లేదు. వాళ్ళు కాకపోతే కొంతమంది జాబ్ కార్డ్ అని కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర పంపిస్తున్నారు, ఇంతమంది ఆర్టిస్టులు కంపల్సరీ మీరు వేషాలు ఇవ్వాలి,
అని పంపిస్తున్నారు. సో దాంట్లో ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమంది షూట్ అయితే నాకు ఇచ్చేది వాళ్ళు కూడా. అదొక సపోర్ట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏంటంటే మెంబర్షిప్ మనం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, రేపు పొద్దున 60 years వస్తుంది, ఏదైనా పెన్షన్ వస్తుందేమో, ఏదైనా ఒక చిన్న ఇల్లు వస్తుందేమో, అట్లా అదొక పాజిటివ్ హోప్ తోటే మనం తీసుకోవటం. ఇన్ని సినిమాలు చేసాం, మనకు అక్కడ కూడా ఊరికే ఇవ్వరు. ఎన్ని సినిమాలు చేసాం, ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మీకు, ఎన్ని డైలాగులు చెప్పారు అనేది అవన్నీ చూస్తారు. ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని ఇతను రియల్గా ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, ఎన్ని చేస్తున్నాడు, సినిమాలు ఎలా ఉన్నాడు అన్నీ చూసి సర్టిఫై చేసి ఫస్ట్ అసోసియేట్ మెంబర్షిప్ ఇస్తారు. మిగతాది అమౌంట్ కట్టి సార్ ఇప్పుడు 1400-1500 ఉంటారు. 1000 members పైనే ఉంటారు. అది భరోసా అంతే. మనం కొంచెం మన వెనక్కి ఇది ఉంది అనే ధైర్యం ఇస్తుంది అంతే. అంతే మనం అది తీసుకోవాల్సిన కారణం ఏంటంటే కంపల్సరీ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక మనం యాక్చువల్గా ఇప్పటికి 75,000 లక్ష రూపాయలు, అది 75,000 కట్టాము. ఇంకో 25,000 కట్టి వాళ్ళకి మన వీడియోస్ అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు మెంబర్షిప్ ఇస్తారు. అది మనకేంటంటే ఏదైనా ఒక 60 years వస్తే పెన్షన్ ఇప్పుడు 6,000 ఇస్తున్నారు 35 members-కి. అది మామూలు విషయం కాదు. కరెక్ట్. సో అది కూడా మనకు కూడా రేపొద్దున ఉపయోగపడుతుంది ఉద్దేశంతో జాయిన్ అవ్వటం జరిగింది. సూపర్. సో మీకు ఇలాగే క్యారెక్టర్లో వరుసగా రావాలి, ఏదో ఒక రోజు మీరు కోరుకుంటున్న ఆ బ్రేక్ రావాలని, ఒక మంచి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా బ్రేక్ వచ్చే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ మీకు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, మా iDream తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ తోమా. That's all for now. This is Darshan signing off. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.